ఇన్ని రోజులు నాకు పాలతోనే చీజ్ చేస్తారని నిజంగా అస్సలు తెలీదు. మొన్న ఒక వీడియోలో చూశాను, తర్వాత సెర్చ్ చేసి చూస్తే అందరూ అలాగే చేశారు. అందుకే నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇది కూడా సేమ్ కొంచెం పన్నీర్ లాగే అనుకోండి. పన్నీర్ అయితే కాగబెట్టిన పాలతో చేస్తాము, చీజ్ అయితే పచ్చి పాలతోనే చేయాలా. మా పాప ఇందులోకి పక్కనున్న చక్కెర వేసేసింది. బుద్ధుందా నీకో? ఉందా? బుద్ధుందా? బాగుందా? ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలు మాత్రం తీసుకోకూడదు. పాలని ఒక్క నిమిషం వేడి చేయాలి. ముట్టుకుంటే కొద్దిగా లైట్ గా హీట్ ఉండాలి. అప్పుడు వెనిగర్ గానీ నిమ్మరసం గానీ వేసి కలిపితే పాలు మొత్తం విరిగిపోతాయి. తర్వాత దాన్ని మంచినీళ్ళలోకి వేసుకుని నీట్ గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక అందులో నీళ్ళేమీ లేకుండా పిండేయాలి. నేనైతే దీన్ని ఒక ఐస్ క్రీమ్ మోల్డ్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాను 2 hours. తర్వాత బయటికి తీసి ఇలా చూపిస్తున్నాను చూడండి. నాకైతే చీజ్ పర్ఫెక్ట్ గానే వచ్చింది. ఒకసారి చెక్ చేద్దామని హీట్ చేశాను. 1/2 లీటర్ పాలకి ఇంత వచ్చింది నాకైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.